బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నీ ఒక 100 సంవత్సరాలు నీకు ఉత్తమమైనటువంటి గతి రావటానికి మంచి కాలక్షేపం ఏదన్నా చేసావా? ఎప్పుడైనా సద్గురు యొక్క వాక్యాలు విన్నావా? భగవద్గీత విన్నావా? గురుగీత విన్నావా? గురు చరిత్ర చదివావా? గురువిచ్చిన మంత్రం పఠించావా? లక్షలు ఆలయాల్లో వెళ్ళి కూర్చొని ధ్యానం చేశావా? ఆలయాల్లో వెళ్ళి ఊడిచావా? మంచి కాలక్షేపం చేసి ఎవరికైనా మంచి వాళ్లకు నువ్వు సేవ చేశావా? ఎవరికైనా ఆకలిగా ఉన్నవాడికి ఒక పిటికడు అన్నం పెట్టావా? యోచన చేయి, అవన్నీ లెక్క పెట్టుకో. ఈ మధ్యలో నువ్వు ఏమేం చేశావు? నీ సమాచారం అయిపోయింది కదా అని. ఇంతవరకు ఒక్కరి సమాచారమే అయిపోయింది. ఒక జీవితం అవధి మీకు చెప్పుకున్నారు, అయిపోయింది. ఇక్కడ ఏది సమయం వదిలి నీ యొక్క పనిని వదిలి మంచి పని ఏం చేశావు? అది వచ్చేది అక్కడ. అబ్బా ఊపిరి లేని పని అంటావు. ఊపిరి లేని పని ఏంటి? పనికి రానటువంటి పని అది. ఊపిరి కూడా లెక్క చేయకుండా పరమాత్మను స్మరణ చేస్తున్నాను అనేవాళ్ళు ఎవరు? నేను ఒక్కరిని చూపిస్తారా ప్రపంచంలో? ఎక్కడ నువ్వు కద్దా? ఊపిరి లేకపోతే మనం కదా. మనం ఉండద్దు, నీళ్ళు తాగాల, కాఫీ తాగాల, పడుకోవాలా, దోశ తినాలా. ఇదే కదా మన కథ. పెద్దవాళ్ళు కావాలా, మంచి చదువులు కావాలా, వీసా రావాలా, మరి అమెరికాకి వెళ్ళాలా, అక్కడ పెళ్లి చేసుకోవాలా, డబ్బులు నేను సంపాదన చేయాలా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అబ్బో నేను ఎట్లా ఉండాలా? ఏమే ఉంటావు? నీదంతా ఒక్క పని అంతా కొట్టుకొని పోతుంది. నీ ప్లాన్ కాదది. మరి ఏంటి? ప్లాన్ చెయ్యి, వద్దని కాదు. దీని జతకు సన్మార్గంతో వెళ్ళే విధానంతో నువ్వు చెయ్యి. ఒక ఉత్తమమైనటువంటి ఒక గురువు యొక్క ఆశ్రయంతో నువ్వు వెళ్ళు. సద్భక్తుల యొక్క స్నేహం ఉండని ఎక్కడ వెళ్ళినా, అమెరికా కాదు గోల్కొండకి వెళ్ళు. నువ్వు వద్దని చెప్పటం లేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. అక్కడ కూడా నువ్వు సద్భావనతో కలిగిన మిత్రుల్నే నువ్వు పొందాలా. మంచి బుద్ధి, సద్బుద్ధితో ఉండినటువంటి విచారాలే చేయి నువ్వు. మంచి కార్యాలే చేయి నువ్వు. అక్కడ కాలహరణం చేయొద్దు నువ్వు. అందుకని ఇక్కడ పగలంతా వేరే విధంగా పనులతో వ్యర్థమైపోతుంది, రాత్రిపూట నిద్రతో వ్యర్థమైపోతుంది. ఇక్కడ పనులతో అపహరించబడుతోంది అని అన్నారు శౌనకుడు. నేను లెక్క చెప్పినట్టుగా 50 సంవత్సరాలు ఇట్లా పోతుంది, నిద్రలో పోతుంది. ఇక మిగతాది లెక్క వేసుకుంటే మన పరిస్థితి ఏంటి? అందుకని ఇంకొక పని కూడా మీరు చేయొచ్చు. మీరు పుట్టినప్పటి నుంచి ఎన్ని రోజులైంది ఇప్పటికీ అనేది చేయాలి. మీరు రోజులు లెక్క పెట్టండి. ఆ సంవత్సరం పుట్టాను ఇన్నేళ్ళైంది అనే బదులు రోజులు లెక్క పెట్టండి. అన్ని రోజుల్లో ఏ రోజు మంచి పని చేశావు లెక్క పెట్టుకోండి, టిక్ వేసుకోండి. ఏ రోజు ప్రయాణంలో నీ ప్రాణమే ముఖ్యము అని కాచుకుంటూ ప్రయాణం చేశావు. ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తావనుకోండి, విమానంలో నీ ప్రాణం మీద చాలా ఇష్టం నీకు. ఎందుకంటే ఎక్కడైనా విమానం డబ్బకు పెడితే అదే. అట్లా బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు, మోటార్ బైక్లో ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని గంటలు చేశారని ఊరికే గుర్తు వేసుకోండి. అప్పుడు అప్పుడు ఏం చేయటానికి వీల్లేదు కదా. నిద్రలో ఏమీ చేయటానికి వీల్లేదు. నిద్రపోతున్నాం గొరకలు పెట్టుకొని, పక్క వాళ్ళకు బాధం ఇస్తూ. దోమలు కూడా భయపడి వెళ్ళిపోతాయి నీ గొరక చూసి. బాబోయ్ వీడు ఎక్కడ కుట్టడం తెలియటం లేదని చెప్పి కంపన పుట్టించేటట్టుగా గొరక పెడుతూ ఉంటాం. లేకపోతే ముసుగు వేసుకొని పడుకుంటాం. అస్సలు ఏ దోమ కాదు, ఏ పురుగు లోపల పోవటానికి వీలు లేకోకుండా. ఇట్లా నువ్వు పోనీ ప్రాణుల కన్నా నువ్వు ఇచ్చావు పని, ఆ దోమ కన్నా కొట్టటే కొంచెం రక్తం దానం చేసావు, అది కూడా లేదు. ఒకవేళ చేశామనుకో, ఏదో చెడ్డ దోమలకు చేసి కాయలో తెప్పించుకుంటాం. ఓహో స్వామీజీ చెడ్డ దోమలు మంచి దోమలు ఉన్నాయి, ఎందుకు లేవు? దండిగా ఉన్నాయి. కనిపెట్టాలి మీరు. ఒక్కొక్క దోమను పట్టుకొని నువ్వు మంచి దోమనా, మంచి దోమ, చెడ్డ దోమనా చూస్తే చూడాలి కదా. మనం మీరు చూస్తారా? ఒకప్పుడు చూస్తూ ఉంటుందండి. అట్లా అయితే ఒక్కటి కూడా నువ్వు దానం చేయలేదు, పడుకుందంతా సమయం వేస్ట్. సరేనా? అట్లే ఇప్పుడు ఏదో చాలామంది అబ్బా భుక్తాయాసం బాగా తిని
సోఫా మీద కూర్చొని ఆహాహా అని అంటాం. అది కాస్త పోయిందే తునుకు నిద్ర. రాత్రి నిద్ర కాక పగలు వేరే నిద్ర నీకు. ఏంటి? ఆయాసమైన నిద్ర. ఈ భోంచేసిన దానికి, నిద్రపోయిన దానికి, స్నానం చేసిన దానికి ఇవన్నీ చేరుకొని ఒక ఆయాసం, అదొక నిద్ర. ఎక్కడన్నా కదా. ఇక సాయంత్రం అయింది అనుకోండి, ఏదో మంచి సినిమా, పేపర్ చూడటం, ఏ సినిమా బాగుంది అని చూసి డబ్బాలు, అవంతా డబ్బాలు, దాన్ని చూసి చప్పట్లు కొట్టుకోవటం. నీకు ఉపయోగపడేటువంటిది ఏదన్నా ఉన్నదా? లేదు. నువ్వు ఎవరికైనా 10 మందిలో ఎవరికైనా ఒక్కరికైనా ఏదైనా ఒకటి ఉపకారం చేసావా? లేదు. ఒట్టి కారాన్నే చేసుకున్నావు కానీ ఉపకారం చేయలేదు నువ్వు. అట్లా అడుగుతూనే అప్పుడు ఇక సూతుడు ఇలా బదులు చెప్పసాగాడు. కురు జాంగాల దేశంలో నివసించే వీరుడై పరీక్షిత్తు తన సైన్యంతో పాలించబడే దేశంలో కలి ప్రవేశించాడని తెలుసుకున్నాడు. కలి ప్రవేశించాడని తెలుసుకుంటూనే ఆ వార్త ఆయనకు సంతోషాన్ని కలిగించకపోగా అలజడి సృష్టించింది. అయ్యయ్యో, కలి ప్రవేశించాడా? కలి ప్రవేశిస్తే చాలా కష్టం కదా. ఆయన ధనస్సును చేతబట్టి చక్కగా అలంకరించిన నల్లని గుర్రాల కట్టబడిన సింహధ్వజం గల రథాన్నెక్కాడు. జయించాలా అని చెప్పేసి రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదాతులు వెంటరాగా గొప్ప సైన్యంతో దిగ్విజయ యాత్రకై నగరం నుండి బయలుదేరాడు. అందరికీ అనిపిస్తుంది దిగ్విజయం చేయాలని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. భద్రాశ్వ, కేతుమాల, భారత, ఉత్తరకురు, కింపురుషాది దేశాలను జయించి, అప్పుడు పేర్లు అంతా కూడా ఇప్పుడు కొంచెం కొంచెం పేర్లు ఉన్నాయి అవన్నీ, జయించి ఆ దేశాల వారి నుండి బహుమానాలను స్వీకరించాడు. ఉదార స్వభావం గల ఆ పరీక్షిత్తు అక్కడక్కడ ప్రజలు చెప్పుకుంటున్న గొప్పవారైన తన పూర్వీకుల కీర్తిని, శ్రీకృష్ణుని మహిమను చెప్పే కథలను, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్ర తేజస్సు నుండి శ్రీకృష్ణుడు తనను రక్షించిన విషయాన్ని కూడా విన్నాడు. అన్ని తన కథలు కూడా చెప్పుకున్నారు. దాంట్లో కృష్ణుడి కథలతో పోల్చి తనను కూడా, తన యొక్క జీవన చరిత్రను తాను పుట్టకనంతా చెప్పుకొని వస్తున్నారు జనం. అదంతా విన్నాడు. తన వంశ పూర్వీకులు చేసినటువంటి మహత్తరమైనటువంటి దిగ్విజయ యాత్ర కూడా అదంతా విన్నాడు. అర్జునాదుల విచారాంతా విన్నాడు. యాదవులకు పాండవులకు గల మైత్రిని, పాండవులకు శ్రీకృష్ణుని యందు గల భక్తిని ప్రజలను వర్ణిస్తూ ఉండగా పరీక్షిత్ వారి దగ్గర కూర్చొని ఆ మాటలను విన్నాడు. అక్కడక్కడక్కడక్కడ కూర్చొని వాళ్ళు చెప్తున్నారు, నీ వంశం ఇటువంటిదయ్యా, నువ్వు ఇంత పెద్ద గొప్పవాడివయ్యా, ఆ గొప్ప వంశంలో పుట్టినవాడివయ్యా, అట్లా చెప్తుంటే ఆనందంగా అన్ని చోట్ల అప్పుడప్పుడు అక్కడక్కడ కూర్చొని వేషంతో, మారువేషంతో, అన్ని విధాలుగా కూడా అక్కడక్కడ విన్నాడు. వాటితో గొప్ప ఆనందాన్ని పొంది ఆ కథలు చెప్పిన వారికి ప్రేమతో విలువైన వస్త్రాలను, హారాలను ఇచ్చాడు. మంచిగా చెప్పండి, మా వంశీకులు, మా పూర్వీకులు కథను చెప్పండి, శ్రీకృష్ణుడిని విచారంగా చెప్పండి అని అన్ని చోట్ల తాను ఎక్కిన గుర్రాలను కూడా దానమిచ్చేస్తూ ఉంటూ వచ్చేశాడు. అంత సంతోషపడేవాడు తన పూర్వీకుల కథ ఎవరన్నా చెప్తూ ఉంటే. శ్రీకృష్ణ భగవానుడు సర్వలోక పూజ్యుడే అయిన పాండవుల ప్రేమకు వశుడై వారికి సారథిగా పనిచేశాడు. సేవకుడిగా పనులు చేసి పెట్టాడు. వారితో స్నేహం చేసి అనుకూలంగా నడుచుకుంటూ మనస్సుకు సంతోషాన్ని కలిగించటమే కాక వారి రాయబారిగా మారాడు కూడా. శ్రీకృష్ణుడు రాత్రివేళల్లో ఆయుధాన్ని చేతబట్టి పాండవులకు కాపలా కాసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చూసారా కృష్ణుడు ఎంత పని చేశాడు. For more videos like this, subscribe Big TV channel.